హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. సో మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకుని అనమాట. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో వస్తాము. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్ తిరిగిన పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా మారుతి సుజుకి ఆల్టో K10 విఎక్స్ఐ ఆప్షనల్ పెట్రోల్ ఆటోమేటిక్ అన్నమాట. సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 9th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017 10th మంత్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే 12th October 2025 వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో అవైలబుల్ ఉందన్నమాట. షోరూమ్ కండిషన్ వెహికల్. మీరు ఇక్కడ హెడ్ ల్యాంప్ చూసుకోండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. సో ఫాగ్ ల్యాంప్స్ అవైలబిలిటీ లేదు. అండ్ ఈ వెహికల్స్కి వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ బంపర్ కూడా జీరో రీపెయింటెడ్ అనమాట. అండ్ బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. ఈ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ చూసుకుంటే మీకు ఫెండర్ పైన ఇండికేటర్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్స్టోన్ టైర్స్ ఉన్నాయి, అది కూడా కంపెనీ నుంచి వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే 155, 65, R13 అనమాట. అండ్ వీల్ క్యాప్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కండిషన్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ కండిషన్ ఉంది అండ్ నాన్ రీపెయింటెడ్. అండ్ డోర్ కి మనకి పట్టి కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఓవర్విఎం కూడా చూసుకోండి, మీకు బ్లాక్ కలర్ ఓవర్విఎం ఉంది అనమాట, బాడీ కలర్ లేదు. అది కూడా మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ గురించి చూసుకుంటే సో స్టీరింగ్ వచ్చేసి ఏంటంటే మీకు లెదర్ స్టీరింగ్ కవర్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 4983 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన నెక్స్ట్ సర్వీస్ డేట్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకు నెక్స్ట్ సర్వీస్ 12/03/25. సో 14,695 అండ్ 12/3/2026 లో సర్వీస్ చేపించాలి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డాష్బోర్డ్ కండిషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇక్కడ మీకు సెంట్రల్ కన్సోల్లో మ్యూజిక్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ కూల్ అండ్ హాట్. అండ్ దాంతోపాటు ట్రాన్స్మిషన్ వైజ్ చూసుకుంటే ఇది ఏఎంటీ ట్రాన్స్మిషన్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రివర్స్, న్యూట్రల్ అండ్ గేర్. అండ్ దాంతోపాటు ఇక్కడ మాన్యువల్ గా కూడా మీరు చేసుకోవచ్చు. సో ట్రాన్స్మిషన్ వైజ్ గా అయితే ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది. దీనికి మనం వారంటీ కూడా ఇస్తాం. అండ్ దాంతోపాటు 12 volt సాకెట్ కూడా ఉంది. అండ్ పవర్ విండోస్ కండిషన్ కూడా మీరు చూసుకోండి, వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే 1000 cc ఇంజిన్ అనమాట ఇది. సో ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి బానెట్ అనేది ఒరిజినల్ గా ఉంది. అండ్ ఆప్రన్స్ కూడా మీరు చూసుకోండి, ఒరిజినల్ ఆప్రన్స్ లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన మీకు బ్యాటరీ డేట్ వచ్చేసి 03/21 వరకు అవైలబుల్ ఉంది. బ్యాటరీ కండిషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన షో ప్యానల్ కూడా మీరు చూసుకోండి, కంపెనీ స్టిక్కర్స్ మాత్రమే ఉన్నాయి. సో బంపర్స్ కానీ మీకు బానెట్ కానీ ఎలాంటి చేంజ్ జరగలేదు. సో వెహికల్ వచ్చేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు సీట్ కవర్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్స్ట్రా ఫిట్టెడ్ సీట్ కవర్స్, దాంతోపాటు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ లో చూసుకుంటే నేను 5'9", 5'10", సో కంఫర్టబుల్ గా మనం కూర్చోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇది బ్యాక్ సైడ్ మొత్తం చేశాను, అయినా కూడా కంఫర్ట్ బాగుంది. అండ్ హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా బాగుంది అనమాట. అండ్ వెహికల్ కి సీట్ కవర్స్ కూడా చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ డోర్ కూడా చూపిస్తాను చూడండి, డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉందన్నమాట దీనికి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన మీకు డిక్కీ చూపిస్తాను. సో ఈ వెహికల్ సంబంధించిన గ్లాస్ కూడా చూసుకోండి. సో గ్లాస్ కూడా కంపెనీ గ్లాస్ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టైల్ ల్యాంప్స్ కూడా ఒరిజినల్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అండ్ ఇక్కడ బానెట్ పైన చూసుకోండి, ఆల్టో K10 విఎక్స్ఐ ఆప్షనల్ అనమాట విత్ ఆటో గేర్ షిఫ్ట్. అండ్ దాంతోపాటు ఈ వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంది, అది మీకు చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోండి, సో ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. సో కంపెనీ నుంచి వచ్చిన కవర్ కూడా వాళ్ళు చింపలేదు. అండ్ దాంతోపాటు ఇప్పటివరకు స్టెప్నీ కూడా యూజ్ చేయలేదు అనమాట. అండ్ ఈవెన్ ట్రయాంగిల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ స్పేర్ అండ్ మనకి టూల్ కిట్ కూడా కంప్లీట్ గా అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, పార్సల్ ట్రే కూడా ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన
సైడ్ వేస్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. అండ్ దాంతోపాటు మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ రోబోటిక్ పంచెస్. సో పిల్లర్స్ ఏబిసి అన్ని పిల్లర్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీరు టాప్ కూడా చూసుకోండి, టాప్ పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ రీపెయింటింగ్ కానీ ఏది లేదనమాట. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మీరు చూపిస్తాను చూడండి, ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట వెహికల్. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోండి రెయిన్ వైజర్స్ కూడా ఒక యాక్సెసరీస్ ఉన్నాయి దీనికి. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి, అన్ని కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే ఈ వెహికల్ కి నేను వచ్చేసి ఏంటంటే అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ ఉన్నా సిబిల్ లేకున్నా, సిబిల్ లేని వాళ్ళు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే ఇది మనం ఓన్లీ 3,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో మనం మాత్రం ఓన్లీ తెలంగాణ కార్స్ మాత్రం అమ్ముతాము. సో వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే ఇది మనకు ఓన్లీ 12 అక్టోబర్ 2025 వరకు అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.